మాకు డబ్బులు వచ్చాయి తప్ప 19, 24, 5 సంవత్సరాల్లో ఒక్క చిల్లి గవ్వ కూడా రాలేదని ఈవేళ నిర్వాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెలిగొండ పూర్తవనటువంటి ప్రాజెక్టుని పూర్తయిందని జాతికి అంకితం దగా మోసం చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అటు హెడ్ వర్క్స్ ఏదైతే ఆ యొక్క లైనింగ్, బెంచింగ్, టీబీఎం మిషన్, ఫీడర్ కెనాలు, నల్లమల సాగర్ R&R 900 కోట్లు, ఈ రకంగా 2500 కోట్ల రూపాయలు ఈ యొక్క 2 సంవత్సరాలనే ఖర్చు పెట్టి రేపు 2026 కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది, 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి చేయాల, కానీ ఈ 2 సంవత్సరాల్లోనే 1500 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ 2026లోనే రేపు ఉత్తరాంధ్రకి అనకాపల్లి వరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా 23 నెలల్లోనే 23,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇరిగేషన్కి పెట్టి రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా 36 ప్రాజెక్టుని ప్రాధాన్యత పెట్టి ఇరిగేషన్ క్యాలెండర్ని తన అనుభవంతో రూపొందించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, నదుల అనుసంధానం ఆ రోజే మనవాడు మన తెలుగు బిడ్డ చెప్పాడు KL రావు, ఈ యొక్క భారతదేశంలో కరువు కాటకాలు పోవాలని అంటే గంగా నది నుండి యమున, యమున నది నుండి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఉండాలని దాన్ని అందిపుచ్చుకునేటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 5 ప్రధాన నదులు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నాని అనుసంధానం చేస్తూ అందులో భాగంగానే మొన్న మీరు చూశారు 14-19లో 1300 కోట్ల రూపాయలు 1300 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క సంవత్సరంలోనే పట్టిసీమను పూర్తి చేస్తే 439 టీమ్స్లు 10 సంవత్సరాలు ఇచ్చి 50,000 కోట్ల ఆదాయాన్ని సృష్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈరోజు గోదావరిలో వృధాగా ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీల నీరు బంగాళాఖాతంలోకి పోతూ ఉంటే అటువంటి గోదావరి వరద నీరుని గోదావరి నుంచి నల్లమల సాగర్కి భవిష్యత్తులో బనకచర్లకు తీసుకెళ్లి రాయలసీమని ఒక పచ్చని పైరులా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అదేవిధంగా వంశధార, నాగావళి అనుసంధానానికి నేరేడి బ్యారేజ్ నిర్మాణం చేసి ఉత్తరాంధ్రకి కళ సాకారం చేయాలనేటువంటి ఆలోచన. అంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అడుగు అడుగునా కూడా అహర్నిశలు శ్రమించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు పారిస్తూ ఉంటే ఈ నీటి కంటే అత్యంత విలువైనటువంటి రక్తాన్ని పారిస్తానని చెప్తూ ఉన్నారు ఈవేళ కూటమి నాయకులు నిస్సిగ్గుగా. మీరు సంపద సృష్టిస్తే నేను నాశనం చేస్తానని చెప్తూ ఉన్నాడు, మీరు కడితే మేము పడగొడతామని చెప్తూ ఉన్నాడు, మీరు కాపాడితే నేను కడదేరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఇటువంటి ఉన్మాదంతో ఉన్నటువంటి గొడ్డలి పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా సమాధి కట్టి మన ఇరిగేషన్ వ్యవస్థకి రేపు బంగారు భవిష్యత్తు కల్పించాలని ఈ మహానాడు ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నిమ్మల రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.